పిచ్చికాసియా మావిడ ఎక్కడుందిరా? మీ ఆవిడ గారండి పంచాయతీ ఆఫీస్ గారు తుఫాను బాధితుడికి లెక్కెత్తున్నారండి. వెళ్ళమ్మా. సంతకమా వేలు ముద్ర? ముద్ర గురవి కదా నీ పేరు? తుపాకులు గురవయండి. ఇదిగో వాడి చేతికి ఇచ్చావో తాగేస్తాడు, ఆ తర్వాత నీ పని గోవిందా. వెళ్ళు. వెయ్యి వెయ్యి. నీ పేరు? ఎలా మందండి. ముఖం చూపించు. సరిజరంగా ఉందండి. సంతకమా నిశానియా? నిశానియేనండి. లోపలికి వెళ్ళిస్తారు. ఏమిటి దిక్కుమాలి వేషం? నీకు ఇంక జ్ఞానం రాదా? డబ్బులు లేకపోతే ఏం చేయమంటా? ఈ సంగతి నలుగురు తెలిస్తే పరువు ఏమవుతుందనుకున్నావు? తాతలు సంపాదించిన పొలం అడం చేతి అమ్మేశా, నువ్వు సంపాదించిన పరువు కుడి చేతి తాకట్టెట్టా. 2 చేతుల పని అయిపోయింది కానీ ఒక 500 ఉంటే లేవు. పోనీ 100 లేవు. అంటే ఆ సన్నాసి గాళ్ళందరికీ 500 వచ్చు కానీ నాకు 100 కూడా ఇవ్వా? వాళ్ళు తుఫాన్లో నష్టపోయారు. నేను ప్యాకెట్లో నష్టపోయా. అందుకే అన్నారు ఆడపెత్తనం తంబాలు దొరతనం అని. నేనేమన్నా. ఎక్కడికి? ఇంటికి. అటు. వచ్చే జన్మలో నాకు లొంగుండే పెళ్ళాన్ని మన భగవంతుని కోరుకోవాలి. 250, 290, 280, 270, 260, 300, 310, 330. ఏం కావాలండి? ఏం కావాలండి? అయ్యి బాబాయ్ చూపెట్టి సమయానికి మన వైపు కూడా లేదు. పేరుకు తగ్గట్టే మారిపోయాడు పిచ్చేశ్వరరావు గారు. తాగొట్టేట్టుకు నాకు 100 రూపాయలు. ఆడుతుందిరా. ముళ్ళు కూడా ఉన్నాయి. 100 పోయాడు. దీని ఖరీదు 25 ఉంటుందా? ఇదిగో బొరా, టైం ఎంత? 11. నీ టైం కాదు, నా వాచి చూసి చెప్పు. ఏదైతే ఏంటంట? పాత ముఖ్యమంత్రి గారికి కాషాయరంగ బట్టల మీద నమ్మకం, కొత్త ముఖ్యమంత్రి గారికి చేతి కర్ర మీద నమ్మకం, నాకు నా వాచి మీద నమ్మకం. 11 గంటల 5 నిమిషాలు. చూసావా, నీకు నాకు 5 నిమిషాలు తేడా ఉంది, అందుకే అడిగా. అదేదే ఏది? అది. అదే. ఇదిగో బొరయా, టైం ఎంత? 8. నీ టైం కాదు, నా వాచిలో చూసి చెప్పు. ఏదో నీ శ్వాసం వస్తుంది ఏంటి ఇక్కడ? చేసా నా దగ్గర కాదే. 5 నిమిషాలు తక్కువ. 8. 5 నిమిషాలు తక్కువ? ఇదేంటి మధ్యాహ్నం 5 నిమిషాలు ముందున్నారు, రాత్రి అయ్యేసరికి 5 నిమిషాలు వెనక్కి అంటున్నారు. నా గడియారాన్ని సరైన చోట పెడుతున్నారు అసలు? పెట్టానండి బాబు. జాగ్రత్త, పుచ్చలపల్లి పిచ్చేసి రాత్తో ఇచ్చిన గడియారం అది. ఈ వాచి నమ్మకం ఏంటో కానీ బాబు మెదడు మేసేస్తున్నాడు. నీదంతా వెనకమాల ఎడిపే గాని ఆ చెప్పేదేదో ఆయన ముందే చెప్పరాదు. కదిలిస్తే మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చాడు. ఇప్పుడు ఏమన్నా ఉందామంటే ప్రధానమంత్రి దాకా వెళ్తాడేమో అని భయం. వడ్డించో గుడ్డు. తిన్నాగా? మింగా తిన్నట్టే లేదు. 150కి 100 చెల్లించాడు, ఇంకా 50 ఉంది. ఎవరది? నేనే పిచ్చేస్తాను. ఈ టైంలో వచ్చారేంటండి? టైం అంతా కనుక్కుందామని. ఇదిగో మీ వాచి. నాకు వడ్డీ వద్దు, అసలు వద్దు, ఈ జన్మలో మీ తాకట్టే వద్దు. ఎందాక వచ్చా? 65 రూపాయల. ఏమన్నా వడ్డీ అసలు 2 వద్దా? నీ అవ్వ చచ్చేదాకా నీ దగ్గర అప్పు చేస్తానా? వస్తా. ఇవాళ టైం బాగాలేదు, రేపు చూద్దాం. వెరీ బ్యాడ్. గుడ్ నైట్. ఏంటిదంతా? ఏమిటా మీ తండ్రి కొడుకుల నిర్వాకం? పెళ్ళవగానే ఎవరి సామాన్లు వాళ్ళకి ఇవ్వమని చెప్పానా? వసుమతి గారు తామలపల్లిని చేరలేదంట, తాతబ్బాయి గారు నేతి చెమ్మ కనపడలేదంట. చూడు, పుచ్చలపల్లి బులిరామయ్య మా తాత, మేడూరు సత్యనారాయణ అమ్మగారు తాత. నమస్కారం అండి.
ఏం బోరయ్యా తెల్లారేసరికి వచ్చేసావు? సరుకులకి పట్నం వెళ్తున్నానండి. పెళ్లి లెక్క ఏమైనా జమ కడతారేమోనని. ఎంతుంది ఏంటి? ఎంత ఉందండి చిల్లర? 800. 800? అయ్యి బాబాయ్, లెక్కల్లో తేడాలు ఉండమండి. మన వైఫ్ చదువుకుంది కదండి మ్యాట్రిక్. ఏమే సిపి 25 కేజీల కందిపప్పు, 10 కేజీల శనగపప్పు, 10 కేజీల చింతపండు, ఎండు కొబ్బరి. ఏమే బీడీ లెక్క ఎంతో చూడు. 35 రూపాయలు. చిచి, మంచిగా చూసి బీడీలు మానేయాలి. ఇదిగో బోరయ్య, నీ కొట్టుకొచ్చి నాకు బీడీలు మాకు రోడ్డు మీద కనపడి చాలు బీడీలు కావాలని అడుగుతాడు. చాలు చాలే. ఏంటమ్మా ఏమైంది? ఏమైంది చెప్పవే. రండి తొందరగా రండి. బావు ఇదేదో చెట్ట పెట్టినట్టున్నాడు. బోసు 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 రే బోసు. పడవా ఏంటి 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 నవ్వులు? నిన్ను పొద్దున్నే నేనే దొరికానంటే నీకు ఎంత అల్లరి అయిపోయావో. ఉండు ఉండు ఇదిగో అలాగో ఇదిగో నేను నీతో పరిగెత్తలేదని అనుకుంటున్నావేమో. దొరికావంటే కాళ్ళు దొరకబడతాను. అమ్మమ్మ ఎంత అల్లరి అయిపోయావో. ఏమ్మా బాగున్నావా? రండి అన్నయ్య గారు. అంతా కులాసాగా ఉన్నారా? కులాసానండి. రండి. నాగమ్మ నీళ్ళు పెట్టు. నమస్కారం శివరామయ్య గారు. నమస్కారం. కాళ్ళు కడుక్కోండి. శివరామయ్య గారు, ఈ సంవత్సరం అప్పడాలు ఎట్టా పడుతాయి అంటారు? బాగా అవుతున్నాయ్యా. హైబ్రిడ్ వచ్చిన తర్వాత 7 బస్తాలు దాకా అవుతున్నాయి. చాలా మంచిది. ఈ సంవత్సరం రేటు కూడా బాగుంది. మీ దగ్గర కొన్న గీత సరిగ్గా పాలు ఇచ్చి రావట్లేదండి. నువ్వు సరిగ్గా మ్యాథ్ వేసి ఉండోలేవయ్యా. ఏం లేదమ్మా, ఆషాఢ మాసం వస్తుంది కదా, అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చా. ఏమ్మా వెళ్దామా? వీళ్ళే మా అమ్మ నాన్న, ఇదే మా ఇల్లు, ఇక్కడే ఉంటానంటున్నానా? నాకు అర్థమైంది లేరా. తప్పమ్మా. ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు ఒకే గడప దాటకూడదమ్మా. చల్లరి. అమ్మా ఇదిగో కట్నంగా నేను నీకు ఇస్తాను 75,000. తర్వాత అత్తయ్యకి నువ్వే ఇవ్వమ్మా. మరి నేను వెళ్ళానా అమ్మా? వెళ్ళానా? ఎందుకమ్మా? ఎందుకు? ఊరుకమ్మా, పిచ్చి తల్లి. చిన్న పద వెళ్దాం. అక్కకు తోడుగా ఉంటాను నాన్న. ఎంతకాలం నట్టు పెట్టుకుంటావమ్మా? సరే అలాగే. క్లబ్ పెట్టాలి, లక్షలు సంపాదించాలి. అమ్మా అమ్మా ఏమిటిది? చేతిలో రూపాయి ఉంటే సిగరెట్లు కొంటాం, 10 రూపాయలుంటే పేక ఆడతాం, 75,000 ఉంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసురా. అమ్మా అమ్మా, అది నా డబ్బు, మా ఆయనకి నేనే ఇచ్చాను చెప్పచ్చుకో. మా అక్కకు మాటలు రావు, నువ్వు చెప్పొచ్చుగా. నీకు మీ అమ్మని చూస్తే చాలు వంటలు వస్తాయి. అమ్మా అమ్మా నా మాటనివే, ఆ డబ్బు నేను పాడు చేయనే, నేను వ్యాపారం చేస్తానే, నా దగ్గర చాకు లాంటి ఐడియాలు ఉన్నాయి. అమ్మా నా మాటనివే. ఆడ ఐడియా అంటే నేను చెప్తా. పట్టణంలో కబ్బెడుతున్నాడు సీతారామాంజనేయ కొలిసిన క్లబ్. సిలకొడదాం పులివేడు మొలక్కలు ఇచ్చి శాస్త్ర చేత ముహూర్తం కూడా ఇచ్చాడు. కోడల డబ్బుతో చేయాల్సింది వ్యాపారం కాదు, వ్యవసాయం. 10 ఎకరాలు కౌలుకు తీసుకుని చెరుకైపోతున్నాను. వ్యవసాయం మన బోసం బ్రహ్మాండంగా చేస్తాడు. మరి నువ్వు? ఆయనే చేస్తాడు. ఏమ్మా కోడలా? నిన్ను పైకి రండి పని చెప్తాను.
స్వామి క్లబ్ పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బతకాల్సిన వాడిని కౌలుదారిని చేశావు. వచ్చేటికన్నా క్లబ్ ఓనర్ చేయి స్వామి. జై వీరాంజనేయ.